కాలక్రమేణా జరిగిన మార్పుల వలన జంతువుల నుంచి మనిషి వచ్చాడు. కానీ కొన్ని జంతువులు మనిషిగా మారిన మానసికంగా ఇంకా జంతువులానే మిగిలిపోయారు. అలాంటి జంతువులు అన్నీ మన సమాజంలో మనతో కలిసి సహజీవనం చేస్తున్నాయి. అలాంటి జంతువుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి సిద్ధం కండి. ఎలా కాపాడుకోవాలో నేను చెప్తా. దీన్ని కాలర్ లాకింగ్ సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఇది ఎవరైనా ఉపయోగించవచ్చు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ప్రతి ఒక్కరు దీన్ని ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు కథలోకి వెళ్దాం రండి. నువ్వు నన్ను ఏం చేయలేవు అనే ఎక్స్ప్రెషన్ మన ఫేస్లో వాడికి కనబడాలి. దీని తర్వాత చిన్న బాడీ మూమెంట్ తీసుకొని మన హ్యాండ్స్ రెండు పైకెత్తి వాడి ఫోరామ్ మీద మీ రిస్ట్తో ఇట్లా కిందికి చాలా స్పీడ్గా కిందికి అటాక్ చేయాలి. ఇలా ఈ ఫోరామ్ అటాకింగ్ తర్వాత వాడి బాడీ ముందు క్లీన్ అవుతుంది. మన నెక్స్ట్ టెక్నిక్ గట్టిగా కడుపులో తన్నాలి. ఒకవేళ వాడి కడుపులో తన్నింది తప్పించుకుంటే మన నెక్స్ట్ టెక్నిక్ ఇది. దీన్ని టర్నింగ్ హుక్ కిక్ అంటారు. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వాళ్ళు కిక్ కొట్టచ్చు. మార్షల్ ఆర్ట్స్ తెలియని వాళ్ళు ఎగిరి వాడి ఫేస్ మీద పంచ్ చేయొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అంటే కేవలం ఫిజికల్గానే స్ట్రాంగ్ ఉండడం కాదు, మనం మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఒక కఠినమైన పరిస్థితిలో నుండి పుట్టే తెలివైన ఆలోచనే ఆత్మరక్షణ. పాము పుట్టలో ఉంటే పాలు పోస్తాం, పూజిస్తాం. అదే పాము మన ఇంట్లోకి వస్తే కర్రతో కొట్టి చంపుతాం. పాము ఒకటే, దానిలో ఉన్న విషం ఒకటే, కానీ దాని హద్దు వేరు. మనిషి కూడా అంతే. తన హద్దులు తనకు తెలిసే సంతోషంగా బతకగలుగుతాడు, లేదంటే పాములాగే చేస్తాడు. నీ హద్దులో నువ్వే రాజు. జై హింద్.